హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. హెల్తీగా ఉండటం కోసం, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వటం కోసం నేను ఎటువంటి డైట్ తీసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నాది ట్విన్ ప్రెగ్నెన్సీ కదండీ. ప్రెగ్నెన్సీ టైంలో అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యానండి. దగ్గర దగ్గర 90 కేజెస్ వరకు వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. ఇప్పుడు చాలా వెయిట్ తగ్గానండి. దానికి కారణం నేను తీసుకునే ఫుడ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎటువంటి ఫుడ్ తీసుకుంటాను అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. నేను మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటానండి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసేసి తర్వాత డీటాక్స్ వాటర్ తయారు చేసుకుంటాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవారికి తెలుస్తుందండి. నేను ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ వాటర్ కంపల్సరీ తీసుకుంటాను. ఈరోజు నేను ఏబీసీ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. యాపిల్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్. ఒక హాఫ్ బీట్రూట్, ఒక క్యారెట్, ఒక హాఫ్ యాపిల్ని నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొంచెం పుదీనా కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసి స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ఒక హాఫ్ లెమన్, 1 టేబుల్ స్పూన్ హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ ఏబీసీ జ్యూస్ ఒక మంచి హెల్తీ డీటాక్స్ డ్రింక్ అండి. మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్తో తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మన స్కిన్ అలాగే హెయిర్ రెండు కూడా హెల్తీగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడేవారు వారానికి 3 లేదా 4 సార్లు ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. అలాగే దీనివల్ల బీపీ, షుగర్లు కూడా అదుపులో ఉంటాయి. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా హెల్తీ స్మూతీస్, ఓవర్ నైట్ ఓట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వీటిని ఎక్కువగా తీసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను హెల్తీ డ్రై ఫ్రూట్ బనానా స్మూతీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఇక్కడ బాదం, వాల్నట్స్, ఖర్జూరం, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వీటన్నింటినీ నేను ముందు రోజు నైటే వాటర్లో నానబెట్టుకున్నానండి. వీటిని ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఒక బనానా అలాగే తీపి కోసం 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలను మిక్స్ చేసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు. మీరు ఈ పాలకి బదులుగా ఇందులో కొబ్బరి పాలు కానీ, బాదం మిల్క్, సోయా మిల్క్ కానీ ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదొక ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ స్మూతీ అండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ పెరగడానికి, డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండడానికి ఈ స్మూతీ చాలా బాగా ఉపయోగపడుతుంది. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు డేలో ఏదో ఒక మీల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ వండని ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. వండని ఆహారం అంటే ఈ విధంగా హెల్తీ స్మూతీస్, ఓవర్ నైట్ ఓట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ వీటిని ఏదో ఒక మీల్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు చేసుకుంటున్నాను. ప్రతిరోజు చపాతీలు అయితే తినండి. ఒకరోజు రైస్ తింటాను, ఒకరోజు వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. రాగి పిండితో రొట్టెలు, జొన్న రొట్టె అవి కూడా నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. రైస్ తీసుకుంటే కనుక రైస్ ఎంత ఉందో కర్రీ కూడా అంతే ఉండేలాగా చూసుకుంటాను. చపాతీలు తీసుకుంటే కనుక ఒక 2 చపాతీలు, ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతోనే తింటాను. ఇప్పుడు ఇక్కడ వింటర్ కదండి, చలి ఎక్కువగా ఉంది కాబట్టి మజ్జిగ తాగట్లేదు, కానీ మామూలుగా అయితే మజ్జిగ కూడా నేను ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉంటాను. భోజనం చేసిన తర్వాత నాకు స్వీట్ తినాలి అనిపిస్తే కనుక ఇంట్లో ఎప్పుడు పల్లీల చిక్కీ ఉంటుందండి, రెడీగా పెట్టుకుంటాను, అది తింటాను. ఇక ఈవినింగ్ టైంలో కంపల్సరీ ఒక నువ్వుల లడ్డు కానీ లేదంటే వేయించిన నువ్వుల్ని డైరెక్ట్ 1 టేబుల్ స్పూన్ తింటూ ఉంటాను. లేడీస్ రెగ్యులర్గా నువ్వుల్ని తీసుకోవటం వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయండి. అలాగే మన బాడీకి కావాల్సిన కాల్షియం కూడా అందుతుంది. టీ, కాఫీలు రెగ్యులర్గా తాగే అలవాటు లేదండి. ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే కనుక తాగుతాను. ఇక నైట్ డిన్నర్ నేను 7 లోపే తినడానికైతే ట్రై చేస్తానండి. పిల్లలతో ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు, కానీ ఎర్లీగానే తింటాను. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు నైట్ టైం డిన్నర్ని 7 లోపే కంప్లీట్ చేస్తే చాలా మంచిదండి. నైట్ టైం రైస్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్ సలాడ్స్ కానీ తీసుకుంటే చాలా మంచిదండి. అవి తింటే మాకు అంత ఫిల్లింగ్గా ఉండదు, మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది అని అనుకుంటే కనుక హెల్దీ డిన్నర్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోండి, ఫిల్లింగ్గా ఉండేవి. నేను ఇప్పుడు మీకు చూపించేది కూడా అదే.
ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీనికోసం మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. నేనిక్కడ పాలకూర, క్యారెట్, చిన్న సొరకాయ ముక్క, టమాటో, ఆనియన్స్ వీటిని చాలా సన్నగా కట్ చేసి ఈ విధంగా ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇందులో నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర వేసి ఈ విధంగా బాగా కలిపి ఇందులో 1 లేదా 2 ఎగ్స్‌ని వేసి బాగా బీట్ చేయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఎగ్ మిశ్రమాన్ని వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇందులో మీరు ఏ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నా సరే వాటిని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అవసరమైతే తురిమి యాడ్ చేసుకోండి. తురిమితే ఇంకా బాగుంటుంది. మీరు పెద్ద పెద్దగా కట్ చేస్తే గనక అవి సరిగా కుక్ అవ్వవండి. తురిమి వేసుకున్నా లేదంటే సన్నగా కట్ చేసి వేసుకుంటే గనక అవి చాలా తొందరగా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వెజిటబుల్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పొట్ట చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు నైట్ రైస్ని స్కిప్ చేసి హెల్తీగా ఫిల్లింగ్గా తినాలి అనుకుంటే కనుక ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు హెల్తీ ప్రోటీన్ సలాడ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నైట్ డిన్నర్లోకి. ప్రోటీన్ సలాడ్స్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నా ముందు వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. హెల్తీగా ఉండటం కోసం, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్‌ని నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటానండి. వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే గనక తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం, వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.